ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, దివ్యవాణి క్రీస్తు సందేశం టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితాల్లో చాలాసార్లు నేనే గొప్ప అనుకునేటటువంటి స్వభావంలో ఉంటూ ఉంటాం. చెడు మార్గంలోకి వెళ్తున్నా కానీ నేను ఇంకా మంచి మార్గంలోనే ఉన్నాను అనుకుంటుంటాం. మన జీవితాల్లో ఇరుగు పొరుగు వారు ఒకరిని అర్థం చేసుకొని సఖ్యత కలిగి మంచి విషయాలు చేసే తపన ఉంటే గనక ఇరుగు పొరుగు వారు కూడా మన జీవితాన్ని చైతన్యపరచడానికి ఉపయోగపడతారనేటటువంటిది చాలా చాలా సత్యం. చాలాసార్లు జాగ్రత్త పడకపోతే నాకే అన్నీ తెలుసు అని చెడు మార్గాల్లో ఉంటూ కూడా నేను మంచి మార్గంలో ఉన్నాను అనుకునేటటువంటి జీవితంలో మనం సాగుతూ ఉంటాం. అందుకే క్రైస్తవ విశ్వాసంలో మనం అందరం కూడా ఒకరికి ఒకరు మంచిని చేయటం ప్రోత్సహించుకుంటాం అనేటటువంటిది నేర్చుకుంటే మన జీవితాలు ఎన్నో జీవితాలు దేవుడి వైపుకి ఎలా తిప్పబడతాయి అనేటటువంటిది మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాం. క్రీస్తునందలి మీ జీవితము మిమ్ము బలపరచుచున్నచో, ఆయన ప్రేమ మిమ్ము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసం మీకు లభించుచున్నచో, మీలో ఒకరి ఎడల ఒకరికి దయా కనికరం ఉన్నచో, ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావం కలిగి ఒక్కదాని యందే మనసు నిలిపి నా సంతోషను పరిపూర్తి చేయుడు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభునందు నిజంగా ఎదగాలని తపనలో ఉంటే ఒక్కోసారి తెలిసి తెలియక తప్పటడుగులు పడుతున్నా కానీ ఒకరికి ఒకరు సహకరించుకొని మన జీవితాలను సరైన గమ్యం వైపు, సరైనటువంటి ధ్యేయం వైపు నడిపించేటటువంటి ఆ సఖ్యత, ఐక్యత అనేటటువంటిది మన క్రైస్తవ కథోలికుల మధ్య ఉంటే ఎంత గొప్పగా మన జీవితాలు తీర్చిదిద్దబడతాయనేటువంటి దగ్గర ఈరోజు పునీత పౌలుడు కూడా ఎంత చక్కగా చెప్తున్నాడు. క్రీస్తునందలి మీ జీవితము మిమ్ము బలపరచుచున్నచో, ఆయన ప్రేమ మిమ్ము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసం మీకు లభించుచున్నచో, మీలో ఒకరి ఎడల ఒకరికి దయా కనికరం ఉన్నచో, ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావం కలిగి ఒక్కదాని యందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు అంటూ 3వ వచనంలో చదువుతున్నాం. స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి హానియు ఎట్టి పనియు చేయకూడదు. స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పనియు చేయకూడదు. పరస్పరము వినయముతో ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. కేవలం 4వ వచనంలో కేవలం స్వార్థమునే చూసుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. పరస్పరము ఉపకారులై ఉండవలెను. మనము క్రైస్తవ కథోలిక జీవితాన్ని జీవిస్తూ ఉండగా మనము స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఉండటం నేర్చుకుంటే మనలో ఇతరులు ఏం చెప్తున్నారు అనేటటువంటి దగ్గర ఆ సద్భావన లేక మనం అందరం కూడా వెనకబడతాంలో ఉంటాం. ఎప్పుడైతే ఆ స్వార్థాన్ని, అహంభావాన్ని పక్కన పెట్టి పరస్పరం వినయం కలిగి ఇతరులు మనకంటే గొప్పవారు అనేటటువంటి కొద్దిగా ఆలోచన పెట్టి వారు చెప్పే విషయాల్ని వినటం నేర్చుకుంటే మన జీవితంలో మనందరం కూడా పరస్పరం ఉపకారులై ఉండేటటువంటి జీవితంలో వెళ్తూ ఉంటామనే సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అందుకే మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుతున్నాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము
28వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుతున్నాను. ఒకనికి 2 కుమారులు ఉండిరి. అతడు పెద్దవానితో, కుమారా, నేడు నీవు మన ద్రాక్ష తోటలోనికి పోయి పని చేయుము అని చెప్పగా, మొదట అతడు వెళ్ళుట నాకిష్టం లేదు అని చెప్పినను, పిమ్మట తన మనసు మార్చుకొని తోటకు వెళ్ళెను. తర్వాత తండ్రి 2వ కుమారునితో అట్లే చెప్పెను. అప్పుడు అతడు నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు. ఆ 2 కుమారుల్లో తండ్రి ఆజ్ఞను పాటించినది ఎవరు అని ఆయన ప్రశ్నింపగా, మొదటివాడు అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, సుంకరులను జారులను మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశింపబోచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటూ, యోహాను మీకు నీతి మార్గం చూపుటకు వచ్చెను, కానీ మీరు అతన్ని విశ్వసింపరాయిరి. సుంకరులు జారులు అతన్ని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయ పరివర్తన చెంది అతన్ని నమ్మరైతిరి అని పలికెను. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఈ 2 కుమారులలో ఎవరు తండ్రి ఆజ్ఞను పాటించారో అనే దగ్గరకు వచ్చినప్పుడు, పెద్దవాడు మొదటివాడు నేను వెళ్ళను అని చెప్పి కూడా తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు అంటున్నారు. రెండో వాడు నేను వెళ్తాను అంటున్నాడు, కానీ వెళ్ళనే లేదు. నటన. పైన ఒకటి చెప్పడం, లోపల ఇంకొకటి చెప్పడం. కనీసం మొదటి వాడన్నా కానీ నేను వెళ్ళను అని చెప్తూనే తర్వాత మారు మనసు పొందుకొని ఎలా వెళ్తున్నాడని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అందుకే మన జీవితాల్లో పునీత పౌలుడు చెప్తున్నట్లుగా, స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పని చేయకుడు, పరస్పరం వినయముతో ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు, కేవలం స్వార్థమునే చూచుకొనక పరస్పరం ఉపకారులై ఉండు అంటూ, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ 2 కుమారులు తండ్రి చెప్పిన మాట చేసింది ఎవరు అనే దగ్గర నేను వెళ్ళను అని మొదట చెప్పినా కానీ తర్వాత ఏదో మారు మనసు పొందుకొని ఎలా వెళ్తున్నాడు, రెండో వాడు వెళ్తాను అని చెప్పి కూడా వెళ్ళకుండా ఎలా ఉంటున్నాడు అనేటటువంటి దగ్గర ఈరోజు మనం కొన్ని విషయాలను నేర్చుకోవాల్సింది ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, చాలాసార్లు స్వార్థ బుద్ధి, అహంభావం అనేటటువంటి మన జీవితంలో ఉండగా, చాలాసార్లు మంచి విషయాలు చేయటం అనేటటువంటి దగ్గర కొద్దిగా వెనకబాటుతనం అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. ఈరోజు ఈ విషయాలను అర్థం చేసుకోవటం కోసమై పునీత జెరోమ్ గారి గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాను. పునీత జెరోమ్ గారు 342వ సంవత్సరంలో జన్మించాడు. 420వ సంవత్సరంలో మరణించాడు. అతడు ప్రస్తుతం స్లోవేనియా అనేటటువంటి ఆ క్రొయేషియా ప్రాంతంలో ఉన్నది. ఆ ప్రాంతం, అక్కడ జన్మించాడు. ఆ రోజుల్లో అది దల్మాషియా అనేటటువంటి వాళ్ళు. పునీత జెరోమ్ ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు చరిత్ర చెబుతూ ఉంటుంది కొద్దిగా క్రైస్తవత్వంలోనికి వచ్చి క్రైస్తవత్వాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు అని. కానీ జెరోమ్ చిన్నగా ఉన్నప్పటి నుంచే, ఆయన 12 ఏళ్ల ప్రాంతంలో ఉన్నప్పుడు, 12 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన అలియూస్ డొనాతుస్ అనేటటువంటి ఆయన దగ్గర లాటిన్ భాష, రోమన్ చక్రవర్తులు నేర్పించిన ఆ భాషను నేర్చుకోవడానికి వెళ్ళాడు. చిన్నగా రోమ్ నగరానికి వెళ్ళాడు. ఆయన మంచి ధనవంతుల కుటుంబం నుంచి వచ్చాడు. తల్లిదండ్రులు ఎంతో విశ్వాసంతో నమ్మికతో బిడ్డను పెంచాలని తపన పడ్డారు. ఆయన 12 ఏళ్ల ప్రాయంలో రోమ్ నగరానికి వచ్చి ఇక ఆ రోజుల్లో ఉన్నట్లుగా ఫిలాసఫీ, థియాలజీ, రెటారిక్స్ ఇవన్నీ కూడా చదవటం మొదలుపెట్టాడు. ఒకవైపు ప్రాపంచిక నాలెడ్జ్, ప్రాపంచిక విషయాలు బాగానే చదువుతున్నాడు. మరొక వైపు ఆయన జీవితంలో నైతిక విలువలను కోల్పోతూ ఉన్నాడు. నైతిక విలువల్ని కోల్పోతూ ఆయన జీవితంలో ఒక మంచి లాయర్గా ఉండాలని తపన పడుతున్నాడు. మరొక వైపు చిన్నగా నైతిక విలువలు దెబ్బతింటూ ఉన్నాయి. తల్లిదండ్రులు ఎంతో కొంత నేర్పించారు కాబట్టి భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలని అప్పుడప్పుడు ఆయన జెరోమ్ గారు క్యాటకోమ్స్, రోమ్ నగరంలో అక్కడ ఎంతోమంది మొదటి శతాబ్దంలో మరణించినటువంటి వాళ్ళు, దేవుడికి సాక్ష్యం ఇస్తూ మరణించినటువంటి వాళ్ళు, వాళ్ళని కాల్చబడ్డారు, ఒక్కోసారి తలలు నరకబడ్డాయి. ఇట్లాంటి వాళ్ళు ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు కోసం నిలబడినటువంటి వాళ్ళ సమాధులు అక్కడ ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాడు. అక్కడ
ఆ సమాధులన్నీ చూస్తాడు. వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, వాళ్ళు చూపిన విశ్వాసాన్ని బట్టి చాలా గొప్పగా ఆలోచన చేస్తాడు. కాసేపు తాను చేస్తున్నటువంటి పాప జీవితాన్ని గురించి మదనపడుతూ, పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. కానీ నిజమైనటువంటి మార్పు మాత్రం ఆయనలోనికి రావటం లేదు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు నేర్పినటువంటి ఆ భక్తి విశ్వాసాలను ఉంచుకొని క్యాటకూమ్స్, రోమ్ నగరంలో ఉన్నటువంటి క్యాటకూమ్స్ దగ్గరికి వెళ్తాడు. ఏదో మారు మనసు పొందినట్టు కొద్దిసేపు దుఃఖంగా ఉంటాడు. నేను కూడా అలాంటి విశ్వాసం ఎదగాలని తపన పడతాడు. కానీ బయటికి వచ్చి కాలేజీలకు వెళ్తున్నప్పుడు యథాప్రకారంగా వాళ్ళందరూ ఏ విధంగా అయితే అనైతిక విలువలతో వెళ్తున్నారో అలాంటి అనైతిక విలువలు ఆయన జీవితంలో కనపడుతూ ఉండేటటువంటివి. దేవుడి దయ వలన ఇందాక మన ఫిలిప్పీయులకు రాసిన లేఖలో చదువుకున్నట్లుగా, క్రీస్తునందులు మీ జీవితం మేము బలపరుచుచున్నచో, ఆయన ప్రేమ మేము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, ఒకరి ఏళ్ళ ఒకరికి దయాకరికున్నచో కలిసి ఐకమత్యంగా ఉండండి, ప్రోత్సహించుకోండి అనేటటువంటిది మనం చదువుతున్నాం చూసారా. అలాంటి బిడ్డ, క్యాథలిక్ బిడ్డ బోనోసుస్ అనేటటువంటి ఆయన ఆ కాలేజీకి రావటం మొదలుపెట్టాడు ఆయన చదువుకునే దగ్గరికి. బోనోసుస్ అనే ఆయన అక్కడికి రావటం చూసి, ఈయన నిజంగా క్రైస్తవత్వాన్ని నింపుకున్నటువంటి బిడ్డ, దేవుడి కోసం తన జీవితం నైతిక విలువలో సాగాలని తపన పడుతున్నటువంటి బిడ్డ. ఆయన జెరోమ్కి మధ్య ఫ్రెండ్షిప్, స్నేహం ఏర్పడింది. స్నేహం ఏర్పడిన తర్వాత నిజమైనటువంటి క్రైస్తవత్వం అంటే ఏంటి, మన జీవితంలో మారు మనసు పొందుకోవటం అంటే ఏంటి, ఇలాంటి విషయాల దగ్గర అప్పుడప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుండేటటువంటి వాళ్ళు. ఆ సమయంలో 366 సంవత్సరంలో బోనోసుస్ చెప్తున్న విషయాలను అర్థం చేసుకొని, నేను కూడా క్రైస్తవుడినైతే బాగుంటుంది అనేటటువంటి ఆ ఆలోచనలోనికి వచ్చేసాడు. ఆయన తల్లిదండ్రులు క్రైస్తవులు అయినా కానీ ఈయన మాత్రం రోమ్ నగరానికి వచ్చి ఎట్లా పడితే అట్లా అనైతిక జీవితాన్ని జీవించడంలో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడైనా నేను నిజమైనటువంటి క్రైస్తవుడిగా మారితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనకు వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆ రోజుల్లో బ్యాప్టిజం తీసుకోవటానికి ఆతృతపడ్డాడు. ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా నిజమైనటువంటి క్రైస్తవత్వ జీవితం జీవించాలని తపనతోటి ఏ విధంగా పలు ప్రాంతాలకు వెళ్ళి, ఆశ్రమాలకు వెళ్ళి, మఠవాస జీవితంలో జీవిస్తున్నటువంటి ఆ మఠవాసుల దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని గురించి ఆత్మ పరిశీలన చేసుకొని వెళ్తున్నాడు. అక్కడ బిషప్ ఒలేరియస్ అనేటటువంటి ఆయన కూడా పవిత్రమైన జీవితం జీవిస్తున్నటువంటి ఆయనతో కలిసి మాట్లాడి తన జీవితంలో జరగవలసిన గొప్ప విషయాల గురించి, క్రైస్తవత్వాన్ని గురించి మాట్లాడుతుండగా చిన్నగా అతను ప్రార్థన అంటే ఏంటి అనేటటువంటి విషయాల్లో ఎదగటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఇలాగనే ఆ మఠవాస జీవితం దగ్గరికి, ఆ మఠవాసుల మధ్య ఆయన జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో ఆయనకు ఒక దర్శనం కనపడుతుంది. ఆ దర్శనంలో ఆయన ఒక జడ్జి ముందుకు తీసుకువెళ్ళబడుతున్నాడు. ఆ దర్శనంలో జెరోమ్ గారిని ఒక జడ్జి ముందుకు తీసుకువెళ్ళటం జరిగింది. ఆ జడ్జి అడుగుతున్నాడు, న్యాయవాది అడుగుతున్నాడు, నువ్వు ఎవరివి అని అడిగాడు. అడగానే నేను క్రైస్తవుడిని అన్నాడు. ఎందుకంటే బ్యాప్టిజం తీసుకున్నాడు. ఇక ఎడారి ప్రాంతాలకు వెళ్ళి తన జీవితాన్ని గురించి ఆత్మపరిశీలన చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను క్రైస్తవుడిని అన్నాడు. అనగానే ఆ జెరోమ్ వైపుకి ఆ న్యాయవాది చూసి, అబద్ధం చెప్తున్నావు నువ్వు అన్నాడు. లేదండి నేను క్రైస్తవుడిని అన్న గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కానీ నువ్వు సీసరో అనేటటువంటి ఆయన్ని వెంబడిస్తున్నావు కానీ నిజంగా క్రీస్తుని వెంబడించట్లేదు నువ్వు అన్నాడు. ఆ సీసరో ఎవరు అంటే గనక ఆయన గ్రీక్ ఫిలాసఫర్. ఆయన యొక్క లిటరేచర్ అది ఇది చూసి విని బాగా దాంట్లో విలీనం అయిపోయాడు. ఒకవైపు బైబిల్ అనేటటువంటిది, మరొక వైపు ఆయన జీవితం, సీసరో రాసిన పుస్తకాలను చదవటంలో, ఆయన రచించినటువంటి రచనలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి ఆయన, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు, నువ్వు సీసరో అనేటటువంటి ఆయన వెంబడిస్తున్నావు అని చెప్పగానే ఆ దర్శనము ముగియగానే ఈయన లేచి, అవును ఏం జరుగుతుంది ఇప్పుడు, నిజంగా నేను క్రైస్తవుడిని కాలేకపోవడానికి కారణం ఏంటి అనేటటువంటి విషయాల దగ్గర తన జీవితాన్ని ఆత్మపరిశీలన చేసుకొని
ఇక చిన్న చిన్నగా నేను కూడా ఆ మఠవాసుల్లాగా వివాహం చేసుకోకుండా ఒక మంచి గురువునైతే బాగుంటుందనేటటువంటి తపనలోనికి వచ్చి ఇక వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క వాక్యాన్ని చదవాలని తపనతోటి దేవుడి యొక్క వాక్యం చదవటం మొదలుపెట్టాడు. ఇక దేవుడి యొక్క చిత్తానుసారంగా జీవించాలని తపనతోటి ఆయన జీవితాన్ని మార్చుకుంటున్నాడు. ఇక చిన్న చిన్నగా ఆయన ఆ గురు మఠవాస జీవితంలోకి వెళ్ళి ఒక గురువుగా అభిషేక్తుడు కావించబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఆ తర్వాత ఆయన జీవితంలో పవిత్రత అనేటటువంటిది ఎలాగ నేర్చుకున్నాడు. ఆ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఎన్నెన్నో అద్భుతాలు ఆయన చేసినట్లుగా చరిత్ర చూపిస్తూ ఉంటుంది. ఆయన వాస్తవానికి చనిపోయిన తర్వాత ఆయన పై వస్త్రాన్ని చనిపోయిన ఆయన పైన ఉంచితే వాళ్ళు ఏ విధంగా జీవాన్ని పొందుకున్నారనేటటువంటి అలాంటి గొప్ప అద్భుతాలు కూడా జరిగినాయని చరిత్ర చూపిస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈరోజు మనం అందరం కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఆ సదవకాశాలను ఉపయోగించుకొని మన జీవితాలు ఏ విధంగా దైవత్వంలోకి నడుపుతున్నామన్న దగ్గర కలిసిమెలిసి జీవించేటటువంటి ఆ క్రైస్తవులు కూడా మనసును మంచి మార్గాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటే మారు మనసు అనేది ఎలాగ వస్తుందనేటటువంటిది ఈరోజు పునీత జెరోమ్ గారి జీవితంలో చూస్తున్నాం. అందుకని ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలు పౌలు గారు ఎంత గొప్ప విషయాల్ని మనకు నేర్పుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం మీకు ఉండవలెను. అలాంటి మనస్తత్వం మనలోనికి రావటం అనే దగ్గర మనము ఆత్మ పరిశీలన చేసుకొని హృదయ పరివర్తన చెంది నిజమైనటువంటి జీవితంలోకి రావటం మొదలు పెడితే దేవుడు కూడా ఎలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడనేటటువంటి దగ్గర ఈరోజు ఫిలిప్పీలకు రాసిన లేఖలు మనం చదువుతున్నాం. 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతున్నాం. క్రీస్తునందలి మీ జీవితము మేము బలపరచుచున్నచో, ఆయన ప్రేమ మేము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, మీలో ఒకరి ఎడల ఒకరికి దయా కనికరం ఉన్నచో, ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒక్కదాని యందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు అంటూ పునీత పౌలుడు ఎంత చక్కగా ఐకమత్యాన్ని, సఖ్యతను గురించి మనమందరం కూడా ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావం కలిగి దాని యందే మనసు నిలిపి మన సంతోషాన్ని దేవుడి యందు ఎలా ఎదిగించుకోవాలనేది చూపుతున్నాడు. 3వ వచనం చదువుతున్నాం. స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పనియు చేయకుడు, పరస్పరము వినయముతో ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు, కేవలం స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. ఈరోజు క్రైస్తవ కథోలిక విశ్వాసులందరూ కూడా కేవలం స్వార్థమునే చూసుకోక పరస్పరం ఉపకారులై ఉండేటటువంటి మనస్తత్వంలోనికి వస్తే ఎంతమంది మారు మనసు పొందుకుంటారు, ఎంతమంది నిజమైనటువంటి పవిత్రతలోకి ఎదుగుతారు అనేటటువంటిది పునీత పౌలుడు చూపిస్తూ ఉన్నాడు. 5వ వచనం ఎంత చక్కగా చెప్తున్నాడు. క్రీస్తు యేసు మనస్తత్వం మీకు ఉండవలెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం మీలోకి రావాలి అంటూ ఇక 6వ వచనం నుండి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వంను స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. 8వ వచనం చదువుతున్నాం. ఆయన ఎంత చక్కగా 6వ వచనం నుండి 7వ వచనం నుండి కొన్ని గొప్ప విషయాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం మనలో ఉంటే ఏం జరుగుతుందనేటువంటి విషయాల్ని ఎంత చక్కగా చూపిస్తూ ఆయన యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను రిక్తును చేసుకొని సేవక రూపం దాల్చి
మానవుల పోలికలో జన్మించెను. 8వ వచనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన వినయం కలవాడై మరణం వరకును అనగా తన శిలువ మరణం వరకును విధేయుడై ఉండెను. అందువలననే 9వ వచనం చదువుతున్నాం. అందువలనే దేవుడు ఆయనని అత్యున్నత స్థానముకు లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమగు నామమును ఆయనకు ప్రసాదించెను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం మనకి ఉంటే గనక మనం అందరం కూడా అహంభావం, స్వార్థం అనేటటువంటి పక్కన పెట్టి కేవలం స్వార్థమనే చూచుకొనక పరస్పరం ఉపకారులై ఉండేటటువంటి జీవితంలోనికి వస్తూ సేవక రూపం దాల్చేటటువంటిది, వినయము విధేయత కలిగినటువంటి జీవితంలోనికి మనం ఎలాగ వస్తామనేటటువంటిది పునీత పౌరులు దాని యొక్క ప్రాధాన్యతను గురించి అంత గొప్పగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం మీకు ఉండవలెను. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఆయన తన్ను తాను రిక్తును చేసుకొని సేవక రూపము దాల్చి మానవుల పోలికగా జన్మించెను. ఆయన వినయం కలవాడై మరణం వరకును అనగా తన శిలువ మరణం వరకును విధేయుడాయెను. అందువల్లనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానముకు లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువల్లనే క్రీస్తు నామమును గౌరవించి పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులను వినతులగుదురు అంటున్నాడు. ఆ శ్రేష్టమైన నామాన్ని యేసుక్రీస్తు ప్రభుకి దేవుడు ఇచ్చాడు. ఎందుకు అంటే గనక ఆయన స్వార్థ బుద్ధితోటి దైవ స్వభావం కలిగి ఉన్నను, దేవునితో సమానత్వం ఉన్నను, స్వార్థ బుద్ధితో ఆయన ప్రవర్తించకుండా వినయము, వినమ్రత అనే జీవితంలోనికి ఎలాగ వచ్చాడు. అలాంటి వినయం, వినమ్రత అనేది ఉంటే గనక మనలో ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అలాంటి వినయం, విధేయత అనేది మనలోకి వస్తే గనక మన జీవితాలు ఎలాగ ఉంటాయనే దగ్గర క్రీస్తునందలి మన జీవితము బలపరచబడుతూ ఉంటుంది. ఆయన ప్రేమ మనల్ని ఊరడిస్తూ ఉంటుంది. ఆత్మ సహవాసం మనకు లభిస్తూ ఉంటుంది. ఒకరి ఎడల ఒకరికి దయా కనికరం ఉన్నటువంటి మనస్తత్వంలోనికి వస్తూ ఉంటాం. ఒకే మనస్సు కలిగి, ఒకే ప్రేమ కలిగి, ఒకే భావం కలిగి దాని యందే మనసు నిలిపి సంతోషం పరిపూర్తి చేసుకునేటటువంటి స్థితిలోనికి మనం అందరం కూడా ఎదగటం మొదలు పెడుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, కేవలము స్వార్థమును చూసుకోవటం అనేటటువంటిది ముఖ్యం కాదు అని జీవితంలో నేర్చుకుంటాం. మనమందరం కూడా స్వార్థాన్ని, అహంభావాన్ని పక్కన పెట్టడం నేర్చుకుంటాం. ఇక పరస్పరము ఉపకారులై ఉండటం అనేది నేర్చుకుంటాం. ఇందాక సెయింట్ జెరోమ్స్ జీవితంలో అతను చదువుకునే కాలేజీ దగ్గరికి ఇంకొక ఆయన వచ్చి క్రైస్తవత్వాన్ని ఎలాగ ఆయనకు బోధించాడు. ఆ తర్వాత నిజమైనటువంటి మారు మనసు అనేది ఎంత గొప్పగా జెరోమ్ నేర్చుకున్నాడు. అప్పటి వరకు నేను క్రైస్తవున్నా కాదా అనే విషయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా అనైతిక విలువల్లోకి వెళ్తూ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉండగా ఇక చిన్న చిన్నగా ఆయన జీవితంలో ఆ బోనసస్ అనేటటువంటి ఆయన వచ్చి ఎంత గొప్ప జీవితాన్ని ఆయనకు నేర్పించాడు. నిజమైన క్రైస్తవత్వం అంటే ఏంటి అనే దగ్గర ఆ క్రైస్తవత్వాన్ని అర్థం చేసుకొని జెరోమ్ నేను ఇంకా క్రైస్తవుని కావాలి, బాప్తిస్వం కావాలి అని ఎలా వెళ్ళాడు. ఆ తర్వాత ఇక మఠవాస జీవితాలు అంటే ఏంటివి, ఎలాగ ఉంటాయి, ఎడారి ప్రాంతాలకు వెళ్ళి దేవుడి అందే మనసు నిలుపుకొని ప్రార్థన చేయని తపనతో ఎలా వెళుతున్నాడు. ఇక చిన్న చిన్నగా దర్శనాలను పొందుకొని నిజమైనటువంటి జీవితంలోనికి వచ్చి పవిత్రమైన జీవితాన్ని ఎలా గడపడం నేర్చుకున్నాడని మనం చూస్తున్నాం. అందుకని అలాంటి శ్రేష్టమైనటువంటి నామాలని మనకి దేవుడు ఇవ్వాలని తపన పడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పగా మన ముందు ఆదర్శంగా ఉన్నాడు. ఆయన మనస్తత్వం మనం తెచ్చుకుంటే గనక, క్రీస్తు యేసు మనస్తత్వం మనలో ఉండాలని తపన పడుతుంటే గనక వినయము, విధేయత అనేటటువంటిది, సేవక రూపం దాల్చాలనేటటువంటిది, ఇతరులు చెప్పే దాంట్లో మంచి ఏంటో తెలుసుకోవాలనే తపనతోటి ఆ మంచిని ఎలాగ మనం సేకరించి మన జీవితాలతో దేవుడి యందు ఎదిగేటట్లుగా ఎదుగుతాము క్రైస్తవులుగా అనేటటువంటిది ఎంత గొప్పగా నేర్పుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా పితయగు దేవుని ప్రతిభ కొరకు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడని అందరూ ఒప్పుకొని
యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా వచ్చాడని, మన జీవితాల్లో మనం అందరం కూడా దేవుడిచ్చేటటువంటి ఆ మంచి శ్రేష్టమైన జీవితం వైపుకెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడని సత్యం వైపు నడవండి అని చెబుతూ, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఉపమానంలో చెప్పినట్లుగా ఆ ఇద్దరు కుమారులు ఉపమానం. ఒకనికి ఇద్దరు కుమారులుండిరి. అతడు పెద్దవానితో, కుమారా, నేడు నీవు ద్రాక్ష తోటలోనికి పోయి పని చేయమని చెప్పగా, మొదట అతడు వెళ్ళుట నాకిష్టం లేదు అని చెప్పినను, పిమ్మట తన మనసు మార్చుకొని తోటలోనికి వెళ్ళాడు అంటూ, ఏ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకునేటటువంటి దగ్గర మారు మనసు అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. ఇంకొక కుమారుడు రెండోవాడు నేను వెళ్తాను అన్నాడు, నటన, వెళ్ళడు, మనసు మార్చుకోడు. అలాంటి జీవితం కూడా ఉంటుందనేటువంటి నేర్చుకొని, ఈరోజు మనం అందరం కూడా పరస్పరం ఉపకారులై ఉండేటటువంటి జీవితంలోనికి వచ్చి, ఒకరికి ఒకరికి సహవాదానం, అలాంటి సఖ్యత కలిగినటువంటి జీవితంలోనికి వెళ్తూ, ఒకరికొకరు దేవుడి యొక్క ఆశీస్సులతో ముందుకు సాగే జీవితంలో మనం ఉండటం నేర్చుకుంటే, ఎంతోమంది మారు మనసు పొందుకొని దైవత్వంలోనికి వస్తూ ఉంటారు. ఈరోజు దేవాది దేవుడు జెరోమ్ గారిని ఏ విధంగా అయితే గొప్ప జీవితం వైపు నడిపించాడో, అలాంటి గొప్ప పవిత్రమైన జీవితంలో మనం కూడా ఎదగాలని పునీత పౌలుడు చెప్తున్నట్లుగా, ఆ మారు మనసు అనేది పొందుకుంటే గనక ఆ సఖ్యత, ఐక్యత, ఆ సమభావం అనేటటువంటిది, ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి శక్తి, బలం ఎలా పొందుకుంటామో అలాంటి గొప్ప జీవితంలో మనం అందరం ఎదగాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.